ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నియాన్ టెస్టర్. దీన్ని మనం నియాన్ టెస్టర్ అంటాం. దానికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి: లైన్ టెస్టర్, పేస్ టెస్టర్, టెస్ట్ ల్యాబ్. సో దీన్ని నియాన్ టెస్టర్ అని ఎందుకు పిలుస్తాం, దీనిలో మెయిన్ పార్ట్స్ ఏంటి, దీన్ని కూడా మనం ఓపెన్ చేసుకుందాం. నియాన్ టెస్ట్లు వచ్చేసి మెటాలిక్ టచ్ స్క్రూ, స్ప్రింగ్, నియాన్ ల్యాంప్, రెసిస్టర్, ట్రాన్స్పరెంట్ బాడీ, ఇన్సులేటెడ్ రాడ్, బ్లేడ్ ఆర్ టీత్. దీన్ని బ్లేడ్ అని ఎందుకు పిలుస్తామంటే లార్జ్ ఈ ఎడ్జ్ వచ్చేసి మనం స్క్రూస్ ఫిట్ చేయడానికి కానీ దేనికైనా యూజ్ చేస్తాం, స్మాల్ అప్లికేషన్స్కి. దీంతోనే మనం యూజ్ చేసి సాకెట్లో పవర్ వస్తుందో లేదో చెక్ చేయగలుగుతాం, ఎర్తింగ్ చెక్ చేయగలుగుతాం. అసలు దీనికి నియాన్ టెస్టర్ అని ఎందుకు పేరు వచ్చింది? నియాన్ టెస్టర్కి మెయిన్గా నియాన్ ల్యాంప్ వల్ల నియాన్ టెస్టర్ అని పిలుస్తాం. నియాన్ ల్యాంప్ అంటే ఏంటిది? నియాన్ ల్యాంప్లో నియాన్ అనే గ్యాస్ ఒకటి ప్రజెంట్ అయి ఉంటుంది. కెమికల్ ఎలిమెంట్, అది వచ్చేసి కెమికల్ ఎలిమెంట్. ఎన్నితో చూసిస్తాం మనం. అటామిక్ నెంబర్ వచ్చేసి 10 అండ్ సెకండ్ నోబుల్ గ్యాస్. నియాన్ గ్యాస్ వచ్చేసి సెకండ్ నోబుల్ గ్యాస్. ఫస్ట్ నోబుల్ గ్యాస్ వచ్చేసి హీలియం He నెంబర్ 2. సెకండ్ నోబుల్ గ్యాస్ వచ్చేసి నియాన్ నెంబర్ 10. నియాన్ గ్యాస్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఏంటి దాన్ని స్పెషాలిటీ? నియాన్ గ్యాస్ కలర్లెస్ గ్యాస్. చూడండి ఫ్రెండ్స్, దీనిలో మనకేమన్నా కలర్గా అవపడుతుందా? జస్ట్ 2 రాడ్స్లో అవపడుతున్నాయి లోపల. కానీ దాని బ్లోయింగ్ టైంలో వచ్చేసి రెడ్డిష్ ఆర్ ఆరెంజ్ సర్టెన్ కండిషన్లో బ్లో అవుతుంది. ఎప్పుడైతే దీనిలోకి కొంచెం కరెంట్ పాస్ అవుతుందో ఆ టైంలో రెడ్డిష్ కానీ ఆరెంజ్ కానీ బ్లో అవుతుంది. అసలు మనం దీన్ని యూజ్ చేసి మనకు షాక్ ఎందుకు రాదు, ఎలా యూజ్ చేయాలి? ఫ్రెండ్స్ చూడండి, ఈ సర్క్యూట్ వచ్చేసి ఏసీ సర్క్యూట్. మనం టెస్టర్ అనేది పేస్లో యూజ్ చేసాం. మెటాలిక్ రాడ్ వెళ్ళి పాయింట్కి టచ్ చేసాం. దాని త్రూ 1 మెగా ఓం. దీంట్లో రెసిస్టర్ మనం యూజ్ చేసి 1 మెగా ఓం రెసిస్టర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నియాన్ ల్యాంప్, స్ప్రింగ్, మెటాలిక్ స్క్రూ అనేది మనం పాయింట్ అవుట్ ఇలా చేస్తాం. ఈ గ్యాప్ అనేది మన ఫింగర్ ప్రాపర్గా టచ్ కావడానికి వచ్చింది. దాని త్రూగా ఎర్తింగ్ అనేది క్లోజ్ అవుతుంది, మన హ్యాండ్ అనేది ఎర్తింగ్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ క్లోజ్ అయింది కాబట్టి ఈ నుంచి కరెంట్ ఫ్లో అయ్యి 1 మెగా ఓం రెసిస్ట్ చేసి నియాన్ టెస్టర్కి సప్లై ఇచ్చాక నియాన్ టెస్టర్ నుంచి స్ప్రింగ్కి వెళ్ళి స్ప్రింగ్ నుంచి మన మెటాలిక్ బాడీకి స్క్రూకి వచ్చేసి మెటాలిక్ స్క్రూ నుంచి మన బాడీకి టచ్ అవుతుంది. ఆ సర్టెన్ పాయింట్లో మనకి టెస్టర్ అనే సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు టెస్టర్లో యూజ్ చేసే వోల్టేజ్ తెలుసు మనం, 230, 240 or 230. మన రెసిస్టర్స్ ఇప్పుడు మనకు ఫైండ్ వచ్చినాయింది 1 మెగా ఓం. సో కరెంట్ అంటే ఏంటి, పాస్ అయ్యే కరెంట్ ఎంత? ఇప్పుడు మనం కరెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హోమ్స్లో ఫార్ములా I=V/R యూజ్ చేద్దాం. I అనేది మనకు తెలియదు,
వి అనేది మనకు తెలుసు 230 వోల్ట్స్, ఆర్ అనేది తెలుసు ఎంత 1000 ఓమ్స్. ఇప్పుడు 230/1000 ఓమ్స్ చేద్దాం. వాల్యూ వచ్చేసి 0.00023 amps. I equals to 0.23 milliamps. మనకి 0.1 to 1 మిల్లీ యాంప్ వారికి సేఫ్టీ కరెంట్. సో ఇప్పుడు మనం నియాన్ టెస్టర్లు యూజ్ చేసేది మనకు వచ్చేసి 0.23 milliamps.